కూడా బస్సులో తోముకోమన్నారా? అయ్యో పాపం, కండక్టర్ అక్కకు పెద్ద కష్టమే వచ్చింది కదా. టికెట్లు కొట్టే డ్యూటీతో పాటు ఎవలం చేస్తున్నారో చూసే కొత్త డ్యూటీ ఇచ్చినట్టున్నారు పోండ్రి ఆర్టీసోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగుకెంచి అచ్చంపేటకు పోతున్న ఆర్టీసీ బస్ల కండక్టర్ అక్కకు గానొచ్చింది ఈ సీను. పాపం, మహిళక్క ఫ్రీగా బస్సెకి హాయిగా పండ్లు దొమ్ముకుంటే వద్దన్నట్టే పగబట్టింది కండక్టర్ అక్క. బస్సుల పండ్లు దొమ్ముడేందని మహిళక్కను మస్తు డిస్టర్బ్ చేసింది. ఇది సర్కారు ప్రగతి రథమని మర్చిపోయినవా అని నిలదీసింది. పాపం, అక్కకి ఇంటికాడ టైం సరిపోలేదో ఎట్లనో, ఆశమైతున్నదని ఆత్రంగా ఎక్కిందో. లేకుంటే విమానాలల్లా పెద్ద పెద్ద రైళ్లలోనే అన్ని పనులు కానిస్తారు టైం వేస్ట్ చేయకుండా. మరి ఆర్టీసీని వాడుకోకుంటే ఎట్లా అని అనుకున్నదో తెలియదు గాని పండ్ల పుల్లేసిన పాపానికి నిలదీయబట్టింది కండక్టర్ అక్క. పండ్లు దోమిన ఈడియోను ఎవలో ఇంటర్నెట్లో ఏడుస్తే బస్సు చక్రాల కంటే స్పీడ్గా ఫోన్లల్లో తిరుగుతున్నది. ఫ్రీ పథకం పతారాను ఖరాబ్ చేస్తున్నారని కొందరంటుంటే, ఏం పొద్దుపోక బస్సెక్కి సర్కారు ఆమ్దానికి షిల్లు పెడుతున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏ మాటకు ఆ మాటనే గాని బస్సులల్లా మహిళలకు స్వేచ్ఛ లేకుండా అవుతున్నది పోన్రి. ఇక రేపు బస్సులల్ల నిద్రపోయినా, ఫోన్లల్ల సినిమాలు చూసుకున్నా, ఇంటోళ్లకు ఫోన్లు చేసి మాట్లాడుకున్నా, ఇంకేదన్నా పనులు చేసుకున్నా తప్పే అవుతుంది కావచ్చు. మహిళక్కలు బస్సులో కూర్చొని ఏం పనులు చేయకుండా రేపు చట్టాలు చెత్తరు కావచ్చని అనుకోబట్టిండ్రు కండక్టర్ అక్క మాటలిన్నోళ్ళు.